నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర హోంమంత్రి. గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు సీఎం చంద్రబాబుతో కలిసి ప్రారంభించిన అమిత్ షా. వైసీపీ వల్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని స్పష్టం చేసిన మాజీ మంత్రి గుడివాడ. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ ఇస్తే సరిపోదని ప్లాంట్ను సేల్లో విలీనం చేయాలని డిమాండ్ చేసిన అమర్నాథ్. తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ నల్గొండ అమ్మ తల్లి అమ్మవారి బోనాల పండుగ వేడుకలు. తల్లి ఆశీస్సులతో తమ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పించిన మహిళలు. కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటనపై నిరసన గలం విప్పిన వామపక్షాల నేతలు. అంబేద్కర్ను విమర్శించిన అమిత్ షా ఏ ముఖం పెట్టుకుని ఏపీలో అడుగు పెట్టారని విమర్శించిన కామ్రేడ్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవ ఎన్ఐడిఎం దక్షిణ సంస్థ కార్యాలయం అందుబాటులోకి తెచ్చామని అన్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు జరిగాయి. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తిరుపతి రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ను వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. చంద్రబాబు, మోదీ జోడీల నాయకత్వంలో ఏపీ మూడింతల ప్రగతి సాధిస్తుందని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 11,440 కోట్ల సాయం కింద కేంద్రం కేటాయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుర్తు చేశారు. एनआईडीएम साउथ कैंपस के उद्घाटन से पूर्व पूजा अर्चना का आयोजन किया जा रहा है. मुख्य अतिथि एवं विशिष्ट अतिथिगण अब उद्घाटन शिला के सामने, और वो क्षण जिसका हम सभी को इंतजार था, माननीय मुख्य अतिथि के द्वारा एनआईडीएम साउथ कैंपस का उद्घाटन शिला का अनावरण हो चुका है. इसी के साथ ही यह कैंपस आज लोकार्पित हो रहा है. आप सभी से अनुरोध, जोरदार तालियों से इस क्षण में अभिवादन कीजिए. एग्जीक्यूटिव डायरेक्टर एनआईडीएम इस अवसर पर एक भेंट प्रस्तुत करते हुए వైసీపీ వల్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తొలి నుంచి కూడా తమ అధినేత జగన్ వ్యతిరేకమని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైసీపీ అండగా నిలబడిందని తెలిపారు. అప్పులు కూడా తీర్చలేని పరిస్థితిలో స్టీల్ ప్లాంట్ ఉందని అమర్నాథ్ చెప్పారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని తెలిపారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ అప్పులకే సరిపోతుందని చెప్పారు. వైజాగ్ సభలో మోదీ ప్యాకేజీని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ప్యాకేజ్ వెనుక మతలబు ఏమిటని అడిగారు. స్టీల్ ప్లాంట్ కు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత గనులను కేటాయించాలని అన్నారు. ప్లాంట్ ను సేల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కి ఈ 11,440 కోట్లు అనేటువంటిది కేవలం ఆక్సిజన్ గా పనిచేస్తుంది అనేటువంటిది ప్రజలు, కార్మికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఉద్దేశంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నా. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే జనవరి 21, 2021 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని 100% డిజిన్వెస్ట్మెంట్ వైపు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఆ రకంగా ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రకటన చేసిన తర్వాత అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి
దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే వారు అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలే అవుతూ ఉంది. కానీ జరుగుతున్నటువంటి పోరాటం 4 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అంటే 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళింది. పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది. అన్ని రకాలుగా కూడా ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి, ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది మేం చెప్పినటువంటి మాట కాదు. నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వారు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్లో 2018, 19, 2021, 22, 2021 2 సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. 930 కోట్ల రూపాయలు 2020-21 సంవత్సరంలో లాభాలు ఆర్జించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 2021 జనవరి 21వ తారీఖున దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యతిరేకించి అదే సంవత్సరం మార్చిలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి శాసనసభ కూడా ఒక తీర్మానం చేసి పంపించింది అనేటువంటి విషయాన్ని కూడా వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి చర్చలో కూడా అప్పుడున్నటువంటి మా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభలో నేనే దాన్ని బలపరుస్తూ మాట్లాడడం, దాని తర్వాత శాసనసభ దాన్ని ఆమోదించినటువంటి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇది రాష్ట్ర ప్రజల తాలూకా ఉద్దేశం, రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల తాలూకా ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తి స్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రతి ఏటా శ్రీ నల్గొండ అమ్మ తల్లి అమ్మవారి బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని, ఆ చల్లని తల్లి ఆశీస్సులతో తమ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని ఎస్ అన్నవరం గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామ శివార్న వెలిసిన శ్రీ నల్గొండమ్మ తల్లి ఉత్సవం గ్రామ పెద్దలు, యువత, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే గ్రామ మహిళలు కళాశాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి తమల మొక్కులను తీర్చుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన వివిధ భక్తి కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం ప్రతి సంవత్సరం ఇది 13 సంవత్సరం తరపున 13 సంవత్సరాలుగా జరుపుకుంటున్న ఈ నల్గొండమ్మ తల్లి బోనాల పండుగను ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. అలాగే అధిక సంఖ్యలో బోనాలు సమర్పించడం జరిగింది. దీనికి సహకరించిన మా యశ్వనాథ గ్రామ ప్రజలకి, అలాగే తుడిపట్టిన ప్రజలందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే వచ్చే సంవత్సరం నూతనంగా నిర్మించే ఆలయంలో పైన ఈ పండుగను జరుపుకునే విధంగా మరింత అంగరంగంగా జరుపుకుంటామని ఆలయ కమిటీ తరఫున, అలాగే ఈ సోరవరం గ్రామ ప్రజల తరఫున ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై నల్గొండమ్మ తల్లి, జై జై నల్గొండమ్మ. విశిష్టతను ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ నల్గొండమ్మ తల్లి విశిష్టత ఇక్కడ మొక్కుకుంటే ప్రతి కార్యం జరుగుతుందని ప్రజల నమ్మకం. అలాగే చాలా మంది మొక్కులు తెచ్చిన అమ్మవారి నల్గొండమ్మ తల్లి. అలాగే అమ్మవారు ఇక్కడ 700 సంవత్సరాల నుంచి నిలిచి ఉన్నారు. కానీ అమ్మవారికి మనం ఏది మొక్కుకున్నా సరే వెంటనే జరుగుతుంది. మా వారి విషయంలోనే కరోనాలో మా వారు ఇంటికి తిరిగి వస్తారని నేను అనుకోలేదు. వెంకటేశ్వర గారు 14 రోజులు ఉన్నారు. కానీ తల్లి కాడికి నేను రోజు వచ్చి ప్రదర్శనలు చేసి ఆయన నుంచి నువ్వు తిరిగి తీసుకురావాలి అమ్మ అన్నని తీసుకొచ్చింది తల్లి. నేను 6 సంవత్సరాలు అమ్మకి నేను 8 సంవత్సరాలు సేవ చేసుకుంటాను. నా పేరు ఎల్ఎస్సి రావణమ్మ.
నల్గొండ తల్లికి బోనాలు సమర్పించుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా సమర్పించుకుంటున్నాం. ఎప్పుడు ఇలాగే సాగాలని తల్లి చల్లగా చూడాలని కోరి ప్రార్థించుకుంటున్నాం. జై నల్గొండ తల్లి. అందరికీ చాలా తెలుసును. అయితే ఈ అమ్మవారి ఉత్సవాలు సంవత్సరం కూడా దినదిన ప్రభుత్వం అయినట్టు ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరిగి అది చాలా గొప్పగా ఈ ఉత్సవం జరుగుతూ ఉన్నది. సో ముఖ్యంగా ఈ అమ్మవారి తాలూకా మాసం చేసుకుని వచ్చేస్తున్న భక్తులందరికీ కూడా ఈవేళ ఈ బోనాలను తల మీద పెట్టుకుని వారి అమ్మవారి కోరికలు తెలుసుకుంటూ నెక్స్ట్ సంవత్సరం ఆ కోరికలు అమ్మవారు తీర్చగా తిరిగి మళ్ళీ అదే బోనాలతో వచ్చి అమ్మవారికి ధన్యవాదాలు తెలుపుకునే క్రమంలో భక్తులు సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. సో ఈ అమ్మవారిని దర్శించుకుని వారి మహత్యాన్ని తెలుసుకుని వారి ఆశీస్సులు పొంది వారి కోరికలు నెరవేర్చుకుని వారి కోరికకు పాత్రలు అవకాశంగా ఈ భక్త. విశాఖలో కేంద్ర హోంమంత్రికి నిరసన సేగలు. ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనపై వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అంబేద్కర్ను విమర్శించిన అమిత్ షా ఏ ముఖం పెట్టుకుని ఏపీలో అడుగు పెట్టారని విమర్శించారు. ఎన్నికల సమయంలో బీసీలు దళితుల ఓట్లు మాత్రం రాజకీయ పార్టీలకు అవసరమని, అదే ఎన్నికల అనంతరం పట్టించుకోరని అన్నారు. అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ ప్రతినిధులు పద్మ, బొట్ట ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. పక్ష పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి ఎర్ర జెండా, కాపాడుకుందాం రాజ్యాంగ హక్కులను, కాపాడుకుందాం రాజ్యాంగ హక్కులను. వ్యాఖ్యలు ఖండించండి, అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు ఖండించండి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని చెప్పని డిమాండ్ చేయడం జరిగింది. అయినా సరే ఆయన ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా తన పదవిని అంటిపెట్టుకుని ఈరోజు ముఖం చూసుకొని ఆంధ్ర రాష్ట్రం అడుగుపెట్టామని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకని ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో అడుగుపెడుతున్నటువంటి అమిత్ షా రాకను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అమిత్ షాని పదే పదే తలుచుకునే బదులు దేవుణ్ణి మొక్కుంటే 7 జన్మాల్లో పుణ్యం వస్తుందని చెప్పని అమిత్ షా వ్యాఖ్యలు చేశాడు. కోరుకుంటారు, ఎవరైతే పాపాలు చేస్తారో వారి పుణ్యం కోరుకుంటారు. నిజంగా అదేదో వర్తిస్తుందంటే అది అమిత్ షా వర్తిస్తుంది. ఎందుకంటే పాపాలు చేస్తున్న వాళ్ళు అమిత్ షా కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, సంఘ పరివార శక్తులు కానివ్వండి, వీళ్ళు పాపాలు చేస్తున్నారు. మనుషులుగా చూడడం లేదు. కులం పేర, మతం పేర, భాష పేర వివిధలు సృష్టించి మానవహనం సృష్టిస్తున్నారు. వీళ్ళు పాపిస్తులు. ఈ పాపిస్తులు పుణ్యం కావాలనుకుంటే అంబేద్కర్ మొక్కోవాలి వీళ్ళు. ఇది చేయాల్సిన పని. దానికి భిన్నంగా ఈరోజు అమిత్ షా దాడి అని చెప్పారంటే ఈరోజు దళితుల మీద దాడి, బడుగు బలహీన వర్గాల మీద దాడి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ ఎందుకోసం? సిపిఎం పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఇచ్చిన ఆర్థిక ప్యాకేజీ ఎందుకోసమో చెప్పాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ కేవలం తాత్కాలిక ఉపశమనంగా పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం మార్చుకోవాలని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను సేల్లో వీలైనంత త్వరగా విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు లోకనాథం, గంగారాం, జగ్గునాయుడు, ఉక్కు పోరాట కమిటీ ప్రతినిధులు అయోధ్యరాం తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్ కి ప్రకటించి
చేతులు దులుపుకునే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దానికి మద్దతు ఇస్తా ఉంది. ఇది పచ్చి దుర్మార్గం అయింది. గత 4 ఏళ్ల నుండి పెద్ద ఎత్తున అక్కడ కార్మికులు, విశాఖపట్నం ప్రజానీకం ఉద్యమం నిర్వహిస్తా ఉన్నారు. మొట్టమొదటిది వాళ్ళు ప్రకటించాల్సింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యం, స్ట్రాటజిక్ సేల్లో లేదు అనేది ప్రకటించాలి. ఆ రకంగా ప్రకటించకుండా ప్యాకేజ్ ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నా ఇది పచ్చి దుర్మార్గం. ఇదే కాకుండా మనందరికీ తెలుసు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 32 మంది బలిదానం తీసుకున్న స్టీల్ ప్లాంట్, అనేక మంది త్యాగాలతో నిర్మించిన స్టీల్ ప్లాంట్. దీన్ని పరిరక్షించాల్సింది పోయి దాదాపు 10 ఏళ్ళ నుండి బలహీన పరుస్తూ వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీద పెట్టడమే కాదు, అమ్మకానికి సిద్ధం చేశారు. ఒక సందర్భంలో మనందరూ తెలుసు, స్టీల్ ప్లాంట్ అమ్మకం చేస్తాం, మూతవేత చేస్తామని. కానీ కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం ఫలితంగానే ప్యాకేజీ ప్రకటించారు. దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అదే సందర్భంలో స్టీల్ ప్లాంట్ కి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి. ఆ శాశ్వత పరిష్కారం సొంత గనులు కేటాయించాలి. 1 టన్ను మన ముడి సరుకు కొనాలంటే 6,000 రూపాయలు అవుతా ఉంది. అదే సొంత గనులు ఉంటే 600 రూపాయలకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు కోట్లాది రూపాయలు ముడి సరుకుకే ఇవ్వాల్సిన స్థితి వచ్చేస్తుంది. ప్రైవేటు స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు లేకుండా నిర్లక్ష్యం. స్వాతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ప్రజలతో ప్రతి నెల క్రమం తప్పకుండా మమేకమయ్యే ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమేనని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కంబాలపేట గ్రామంలో ప్రజలతో కలిసి పీఎం మనసులో మాట 118వ ఎపిసోడ్ ప్రోగ్రాం తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ గౌరవాన్ని, ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలవారీ నిర్వహిస్తున్న ప్రధానమంత్రి మనసులో మాట కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా అంతటా విశేష ఆదరణ లభిస్తోంది. రానున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నట్టుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన ప్రసంగంలో పేర్కొన్నారని ఎమ్మెల్యే చెప్పారు. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామి దేశంగా తయారు చేయడంలో మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మన్ కీ బాత్ 118వ ఎపిసోడ్ సందర్భంగా ఈరోజు మన ఎచ్చెర్ల నియోజకవర్గంలో కంబాలపేట గ్రామంలో గ్రామస్తులందరి సమక్షంలో గ్రామస్తులందరూ, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కలిసి ఈ మన్ కీ బాత్ ఎపిసోడ్ని చూడటం జరిగింది. చాలా సంతోషం. ఎక్కడ ఎవరు ఏ పనుల్లో ఉన్నా, వ్యవసాయదారులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ప్రతి 4వ ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధానమంత్రి గారి మనసులో మాటని వినడానికి అందరూ కూడా పనులు కూడా మాని రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశ ప్రధాని కూడా ప్రత్యక్షంగా రేడియో ద్వారా జనాలతో, ప్రజలతో మమేకమై తన మనసులో మాటని ప్రజలకు చెప్పి ప్రజలను ఉత్సాహపరిచే ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఒక్క నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి మాత్రమే అది చేయగలుగుతున్నారు. దిగ్విజయంగా ఇప్పటివరకు గత 10-11 సంవత్సరాలుగా 118 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని ఈరోజు అసలు ప్రతి నెలలో కూడా 4వ ఆదివారం ఎపిసోడ్ జరగాలి. కానీ ఈ నెలలో 3వ ఆదివారమే జరిగింది. ఎందుకంటే వచ్చే ఆదివారం జనవరి 26 మనకి సంవిధాన దినోత్సవం, భారత రాజ్యాంగ దినోత్సవం, గణతంత్ర దినోత్సవం కాబట్టి జనవరి 26 ఆ రోజుని గణతంత్ర దినోత్సవం అందరూ కూడా ఒక ముఖ్యమైన పండగగా జరుపుకోవాలని ప్రధానమంత్రి గారు ఈరోజు మనసులో మాట ద్వారా ఆయన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు కానీ, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ ఎంతో కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి మనకి రాజ్యాంగాన్ని అందించారు. అటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు భారతదేశం ప్రజాస్వామిక దేశం, అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా, ప్రజాస్వామ్యానికే ఈరోజు ప్రధానమంత్రి గారి మాట, ప్రజాస్వామ్యానికే భారతదేశం ఈరోజు తల్లి వంటిది అని వర్ణించారంటే భారతదేశం యొక్క గొప్పదనం ఎంత ప్రజాస్వామిక. నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీలోని 1 కోటి మంది కార్యకర్తలు కోరుకుంటున్నారని, పార్టీకి కరుడుగట్టిన సైనికుడు అయిన తాను అందులో ఉన్నానని, అవసాన స్థితికి చేరుకున్న పార్టీకి తన పాదయాత్రతో పునర్జీవనమిచ్చి
కార్యకర్తల్లో ధైర్యం నింపి పార్టీకి వెన్నెముకగా నిలిచిన నారా లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలని తామంతా కోరుకోవడంలో తప్పేంటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. కార్యకర్తల మనోభావాలను అధిష్టానం గౌరవించాల్సిందేనంటూ స్పష్టం చేశారు. పిఠాపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ పార్టీకి కోటి సభ్యత్వాలు చేసి పార్టీని ప్రపంచంలోనే ఏకైక పార్టీగా నిలిపేందుకు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. చేత మా కోరిక మా పార్టీ రేపు ఎలా ఉండాలి, దానికి గోల్డ్ చేసాడు ఆయన ఒకటారా మొట్టమొదటి ఇన్సూరెన్స్ నరకాలు అనుభవించాం. యోగాలం పాదయాత్రతో చేశాడు, 75% రోడ్లు వేసాడు. మొత్తం రాష్ట్రం అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడానికి కూడా ముఖ్య కారణం కూడా నారా లోకేష్. నిజంగా ఇది ప్రపంచంలోనే గొప్ప విషయం. ఒక రాజకీయ పార్టీకి 1 కోటి మంది మెంబర్షిప్ ఉండడం, మరి లోకేష్ గారి నాయకత్వంలో లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నారని ప్రశ్నిస్తున్నారు కదా, ఏం అడిగితే తప్పేంటి? ఇవాళ పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా? ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించేయాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కాదా? కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గుగా నడిచాడు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షల మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరో సత్తా ఉన్న నాయకుడు ఎవడంటే లోకేష్. రాబోయే రోజు తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను, నన్ను వక్రీకరించకండి, మా కార్యకర్తల మనోభావాలు చెప్తున్నాం. ఈవేళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో. 1 కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం మహమ్మద్. రేపు ఈ పార్టీ కింద పడకూడదు, ఈ పార్టీ ఎవరి చేతిలో అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరో నారా లోకేష్. ఆయనకే ఉట్నేమోగా ఎవరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ఇంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అడిగారంట కదంటే అడుగుతారు, కార్యకర్తలు ఇష్టం, ప్రతి పార్టీలోనే అడుగుతారు. ప్రతి పార్టీలోనే కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో చర్చ ఎందుకు అవుతుందంటే, భవిష్యత్ తరం నాయకుడు ఎవరు ఈ పార్టీకి ఎవరున్నారు? గాజువాక మెయిన్ రోడ్లో గల కృష్ణ జ్యువెలరీ షోరూంలో లక్కీ డ్రా నిర్వహించి గెలుపొందిన వారికి కారు బహుమతిగా ఇచ్చారు. ప్రముఖ వజ్రాల షోరూం కిస్ను నిర్వహించిన ఈ లక్కీ డ్రాలో ముఖ్య అతిథిగా అంబికా జ్యువెలర్స్ మరియు షోరూం ఫ్రాంచైజ్ తీసుకున్న రాంబాబు విచ్చేసి డ్రా నిర్వహించారు. మొదటి బహుమతిగా కారు గెలుచుకున్న సృజనను రాంబాబు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షోరూం పెట్టి నెల రోజుల్లోనే కారు బహుమతిగా ఇవ్వడం ఆనందదాయకమని, ఇలాగే ప్రతి 3 నెలలకు కారు గెలుచుకునే అవకాశం ఉందని, అతి తక్కువ ధరలకు ఇక్కడ వజ్రాలు లభిస్తాయని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. అలాగే రెండో బహుమతి పొందిన వారికి 5,000 రూపాయలు, మూడో బహుమతి పొందిన వారికి 2,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు పాల్గొన్నారు. కృష్ణాలో కారు ప్రెజెంటేషన్ జరిగింది. లక్కీ డ్రాలో విన్నర్గా వచ్చిన నంబర్ 1 పేరేంటి? విన్నర్ పేరు సృజన గారు లక్కీ డిప్లో విన్నర్గా వచ్చారు. ఆవిడ కారు వచ్చింది. ఇంకొకరు మా షాప్లో తీసుకున్న ఇంకొకరు సృజన గారు, ఇంకొకరు లక్ష్మి గారు. ఆవిడకి సెకండ్ ప్రైజ్ కన్సలేషన్ క్యాష్ గిఫ్ట్,
ఇంకోటి కృష్ణ చైతన్య గారు కన్సలేషన్ క్యాష్ గిఫ్ట్ 3000 ముగ్గురికి డ్రాలో గెలుపొందారు. చాలా అభినందనీయం. మా షోరూమ్ ఓపెన్ చేసి 4 రోజులు అవుతుంది. 4 రోజుల్లో మా షోరూమ్ ద్వారా కంపెనీ ఎంతో నమ్మకంతో మా కారు పంపించి మా ద్వారా గిఫ్ట్ డ్రా చేయించి వాళ్ళకి మా చేతుల మీదకి ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇది ముందు ముందు రేపు అక్షయ తృతీయ కూడా లేదా శ్రావణ మాసంలో కూడా ఇంకొక డ్రా ఉంటుందండి. ఇలాగ సంవత్సరానికి 2-3 డ్రాలు ఇలాగా కారు గిఫ్ట్లు ఉంటాయి అని మాకు ఇందాకే యజమాన్యం చెప్పింది. సంవత్సరానికి ఒకటి కాదండి, తక్కువలో తక్కువ 3 గిఫ్ట్లు ఉంటాయి. ఇటువంటివి కంటిన్యూ చేస్తూ ఉంటాము అని క్లియర్గా చెప్పారు. సో మళ్ళీ శ్రావణ మాసం లేదా అక్షయ తృతీయ నాడు మరొక డ్రా కూడా ఉండిపోతుందని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇందు మూలంగా అందరికి తెలియజేయడం చాలా గర్వంగా ఫీల్ అయ్యి అందరికీ నమస్కారం. రావులపాలెం గ్రామంలో గల ప్రముఖ సేవా సంస్థ సిఆర్సి రీక్రియేషన్ సెంటర్ ఆధ్వర్యంలో సిఆర్సి రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, సిఆర్సి అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కారి అశోక్ రెడ్డి పర్యవేక్షణలో సంక్రాంతిని పురస్కరించుకొని స్థానిక పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద గత 5 రోజులుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు యోగి వేమన జయంతి ఉత్సవాలు శనివారం సాయంత్రం ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న తరుణంలో నాటి సాంప్రదాయాలను యువతకు తెలియజేసేందుకు సిఆర్సి ఆధ్వర్యంలో పోతంశెట్టి రామిరెడ్డి పార్కులో ఇంతటి చక్కటి వాతావరణంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే మహనీయుడు యోగి వేమన జయంతి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించడం పట్ల నిర్వాహకులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కెవి సత్యనారాయణ రెడ్డి, సిఆర్సిఓ ఓల్డ్ హోమ్ అధ్యక్షుడు సత్తి రామకృష్ణారెడ్డి, జక్కంపూడి వెంకటస్వామి, గుత్తుల పట్టాభిరామారావు, పడాల బూలికొండారెడ్డి, మైగాపుల గురువయ్య, నందం వీరవెంకట సత్యనారాయణ, కోట సోమేష్, వెలకల శ్రీనివాసరెడ్డి, నందం కాశీ, సాధనాల శ్రీనివాసరావు, సిఆర్సి డైరెక్టర్లు మల్లిడి ఆంజనేయరెడ్డి, మల్లిడి అంజనీ కుమార్ రెడ్డి, కొవ్వూరి నరేష్ రెడ్డి, చిన్నం తేజారెడ్డి, కర్రి సుబ్బారెడ్డి, చిర్ల కనికిరెడ్డి, కట్లమూడి సూర్యనారాయణ, నడింపల్లి వర్మ, పడాల సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన సిఆర్సి క్లబ్ వారికి, వారి నిర్వాహకులకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా మేము వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ఎంత చక్కటి క్రమశిక్షణతోటి, మరి ఎటువంటి చిన్న సంఘటనలు కూడా లేకుండా కన్నుల పండగ ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డబ్బు చాలామంది దగ్గర ఉండొచ్చు, పెట్టే గుణం కూడా ఉండొచ్చు. దాన్ని ఏ విధంగా సక్రమంగా ఖర్చు పెట్టాలో నిర్వహణ అనేది చాలా గురుతరమైన బాధ్యత. ఆ బాధ్యతనే ఇంత చక్కగా నిర్వహించిన సిఆర్సి మరి నాగమోహన్ రెడ్డి గారికి, వారి కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన మరి ప్రశంసల్ని అందజేస్తూ, మనం భారతదేశం ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయాల నిలయం, ఒక చారిత్రాత్మకమైన దేశం మనది. మరి నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం, మరి ప్రయాగలో ఏం జరుగుతుందో, ఎంతమంది భక్తులు, కోట్లాది మంది కుంభమేళాకి అశేషంగా దేశ విదేశాల నుంచి తరలి వస్తున్నారు. మన సంస్కృతి సిఆర్సి అనేది ఒక సామాజిక సంస్థ. ఆనాడు చిన్న మొక్క, నేను శాసనసభ్యుడిగా 30 ఏళ్ల వయసులో తొలిసారిగా వచ్చినప్పుడు, ఆనాడు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు, రూపశిల్పి ఆ సిఆర్సి అనే సామాజిక సంస్థను అంచెలంచెలుగా ఈ రోజు ఇంత వటవృక్షంలా ఆనాడున్న పెద్దలు స్వర్గీయ భాస్కర్ రెడ్డి గారు, పడాల భాస్కర్ రెడ్డి గారు, స్వర్గీయ కొవ్వూరి సీతారెడ్డి గారు, వీరందరూ కూడా చాలా మంది పెద్దలు కలిసి ఈ సిఆర్సి అనే దానిని, సంస్థని ముందుకు తీసుకొచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్ గా అనేక సేవా కార్యక్రమాలకు నిలయంగా
ఈ ప్రాంతంలో సిఆర్సి అనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి ఈనాడు రావులపాలెంకి తలమానికంగా గర్వకారణంగా తయారు చేసినందుకు ఆ పెద్దలకి నేటి ఈ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈనాడు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అంటే సిఆర్సి అనే సామాజిక సంస్థ ఉంది. సంస్థ అనేది ఏదైనా కావచ్చు, మంచి జరగాలి, ప్రజలకి మేలు కలగాలి. సాంస్కృతిక కార్యక్రమాలే కాదు, సేవా కార్యక్రమాలు కూడా జరగాలి. ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేపట్టడం జరిగింది. అవి ఇంకా 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 ముందుకు తీసుకెళ్తా ఉన్నారు నేడు వచ్చిన యువకులు. ఈనాడు నాటక పోటీలు పెడుతున్నారు, క్రీడా పోటీలు పెడుతున్నారు, లేదా ఇలా సాంస్కృతిక వేడుకలు పెడుతున్నారు. అనేక కార్యక్రమాలకి ఈనాడు సిఆర్సి వేదిక ముందుకెళ్తా ఉంది. పాతపట్నం మండలం లాబర గ్రామంలో యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి. లాబర క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు 40,000 రూపాయలు నగదు బహుమతులు ఎమ్మెల్యే ఎంజీఆర్ అందించారు. టోర్నీలో గెలుపొందిన జట్లకు మెమెంటోలు అందజేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం మండలం లాబర గ్రామంలో శ్రీరామ్ రమణ, మాధవరావు, లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్కు ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు 40,000 రూపాయల నగదు బహుమతి అందించిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు 48 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ప్రథమ స్థానంలో లాబర జట్టు, రెండవ స్థానంలో పాతపట్నం జట్లు నిలిచాయి. ప్రథమ స్థానంలో నిలిచిన లాబర జట్టుకు 25,000 రూపాయలతో పాటు మెమెంటోలు, అలాగే రెండవ స్థానంలో నిలిచిన పాతపట్నం జట్టుకు 15,000 రూపాయలు మెమెంటోలను అందించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ యువత ఉన్నత లక్ష్యాలను అలవర్చుకొని చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణించాలని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా క్రీడా స్ఫూర్తితో టోర్నమెంట్లో పాల్గొన్నందుకు 48 జట్టులకి అభినందించారు. కార్యక్రమంలో శ్రీరామ్ రమణ, మాధవరావు, అశోక్, డాక్టర్ కొండాల చక్రవర్తి, పడ్డ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం చదువుకున్న పాతపట్నం వెళ్ళిపోతే వేరే విలేజ్ వాళ్ళు అప్పకపోతే మీకు పరిచయాలు ఇప్పుడు ఏర్పడతాయి. వాడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఎలా ఇప్పుడు చెప్పుకుంటారు చెప్పండి మీరు చెప్పండి. మీరు ఉండిపోయి పాతపట్నం ఉండిపోయి లేకపోతే శ్రీకాకుళం ఉండిపోతే మీరు స్పోర్ట్స్ మీట్లో మీరు అందరూ కలిసి ఫ్రెండ్స్గా మారుతారు కదా, అంతే కదా. ఇప్పుడు ఎక్కడ కలుస్తారు? క్లాస్మేట్స్లోనే కలాలి, లేదా ఒక విలేజ్ ఫ్రెండ్స్ అయినా కలాలి, లేదనుకుంటే స్పోర్ట్స్లోనే కలాలి. అంటే 1,00,000 మార్గాలు అనమాట. ఇది ఒక ఫ్రెండ్షిప్ కోసమే కానీ ఏ ఒక్కరు గెలిచిపోవడం అలా దగ్గర. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీను ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా పోతుకొండ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చినిబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 176 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబల్లి మాట్లాడుతూ అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వస్తున్న రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే ఒకే దేశం, ఒకే ఎన్నికలు లక్ష్యంగా రూపొందించిన వివాదాస్పద జమిలి రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రజాస్వామ్య స్వరూపంపైన, సమాఖ్యవాదంపైన దాడి దీనాన అభివర్ణించడం సరైనది. ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనలతో దేశంలో కేంద్రీకృత నిరంకుశ రాజకీయ వ్యవస్థ నెలకొంటుందని ఆయన అన్నారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమశెట్టి జేబీం, ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ షాముల్, రాజు, సింహాచలం, విలియం షేక్స్పియర్, ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకత వస్తున్న రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే ఒకే దేశం, ఒకే ఎన్నికలు లక్ష్యంగా రూపొందించిన వివాదాస్పద జమిలి రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, ప్రజాస్వామ్య స్వరూపం పైన, సమాఖ్యవాదం పైన దాడిగా దీనిని అభివర్ణించడం సరైనదే. ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనతో తల్లి అడవికి
పాతపట్నం మండలం కేంద్రంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ గ్రామాలు పారిశుద్ధ్యంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామంలోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ రోజు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు కూడలి వద్ద స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అలాగే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పారిశుద్ధ్య కార్యక్రమం తప్పక నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ ఎం కర్ణాకర్ రావు, మండల తహసీల్దార్ ఎస్ కిరణ్ కుమార్, మండల అభివృద్ధి అధికారి పడాల చంద్రకుమారి, ఏపీఓ ఏ సురేష్, సర్పంచ్ ప్రతినిధి షీర్ల జాగారావు, పంచాయతీ అధికారులు, సచివాలయం సిబ్బంది, టీడీపీ నాయకులు శ్రీరామ్ రమణ తదితరులు పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్ కూడా మన జీవితానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ చూసినా స్వాములు పరిశుభ్రాలు లేకపోవడము, గత ప్రభుత్వంలో వాళ్ళు పూర్తిగా మెయింటెనెన్స్ చేయకపోవడం కోల్పోవడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా చెత్త అన్ని విధాలు కూలిపోయింది. డెవలప్మెంట్ అంటే పంచాయతీ వ్యవస్థ కానీ పట్టణ వ్యవస్థలో కానీ గత ప్రభుత్వంలో ఏం చేశారంటే పూర్తిగా ఇక్కడ రావాల్సిన పంచాయతీ నిధులన్నింటిలో వేరు దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల పంచాయతీ అభివృద్ధి తీసుకొని చాలా మంది పంచాయతీ సర్పంచ్ సూసైడ్ చేసుకోవాలి. మీ అందరికీ తెలిసిన విషయమే. పంచాయతీ నిర్వీర్యం అయిపోతుంది. పంచాయతీ డెవలప్మెంట్ అనేది పూర్తి లేకుండా పోయి పంచాయతీ వ్యవస్థే కనుమరుగైపోయే టైంలో గాంధీ కన్నా కళల స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం, పట్టణాలు ఇవి బాగుండాలని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పంచాయతీ వ్యవస్థని మళ్ళీ జీవం పోసి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పంచాయతీ వ్యవస్థని జీవం పోసి 1450 కోట్లు పంచాయతీ అకౌంట్లో వేయమైంది. చేసుకుంటాం. గత బకాయిలు ఏమైనా ఉన్నాయని అంటే అవి కొంత క్లియర్ చేసి ఇప్పుడే పంచాయతీలన్నీ ప్రగతి రంగసత్రాలు. ఏ పంచాయతీ కానీ వీధి లైట్లు ఉన్నాయి, ఏ పంచాయతీ కింద బావులు అవుతున్నాయి, ఏ పంచాయతీలైనా రోడ్స్ అవుతున్నాయి, సీసీ రోడ్స్ అవుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో వీధి లైట్లు వేసుకుంటామంటే కనీసం డబ్బులు కూడా లేని పరిస్థితులు మనం అందరం ఉన్నాం. మీకు అందరూ తెలుసు. ఇక్కడ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారు, అందరూ తెలుసు, ప్రజలకు కూడా అందరూ తెలిసి. అయితే ఈ ప్రభుత్వం కల్పించిన ఈ మంచి అవకాశాన్ని మనం వినియోగించుకొని మన ఊర్లో ఉన్న ఈ చెత్తని, ఈ క్లీనింగ్ ప్రతి శనివారం అంటే నెల 13వ శనివారం ప్రతి ఎవ్రీ మంత్ 3rd సాటర్డేలో ఈ కార్యక్రమం పెడుతున్నారు. ఎక్కడ పిలిచినా నేను కూడా వస్తానని తెలియజేసుకుంటూ, నేను అందుబాటులో ఉన్న తప్పనిసరిగా వస్తానని చెప్పుకుంటూ, నేను కూడా ఈ దీనిలో భాగస్వామ్యాన్ని తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ప్రభుత్వం కల్పించింది కాబట్టి దాన్ని తగినట్టు మనం కూడా ఎందుకంటే మన ఇల్లుని మనం ఎలా క్లీన్ చేసుకుంటామో బయట పరిసరాలు కూడా అలా క్లీన్ చేసుకుంటే మనకి ఈ దోమల విషయంలో కానీ ఈ రోగాల విషయంలో కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుకోసమే ఈ క్లీనర్ చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడ చూసినా చెత్త కూలిపోతుంది. ఇప్పుడు చూడండి, మన ముందే ఒకటి ఉంది. కానీ మీ అందరికి మళ్ళీ చెప్తున్నాను సార్, దీన్ని కూడా ఇది ఏంటి పరిస్థితి ఏంటి, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్, ఈ పరిస్థితి ఏంటి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర హోంమంత్రి. గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే వేడుకలు సీఎం చంద్రబాబుతో కలిసి ప్రారంభించిన అమిత్ షా. వైసీపీ వల్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని స్పష్టం చేసిన మాజీ మంత్రి గుడివాడ. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ ఇస్తే సరిపోదని ప్లాంట్ను సేల్లో విలీనం చేయాలని డిమాండ్ చేసిన అమర్నాథ్. తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ నల్గొండ అమ్మ తల్లి అమ్మవారి బోనాల పండుగ వేడుకలు. తల్లి ఆశీస్సులతో తమ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పించిన మహిళలు. కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటనపై నిరసన గలం విప్పిన వామపక్షాల నేతలు. అంబేద్కర్ను విమర్శించిన అమిత్ షా ఏ ముఖం పెట్టుకుని ఏపీలో అడుగు పెట్టారని విమర్శించిన కామ్రేడ్స్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.